గవర్నమెంట్ జాబ్ చేస్తున్నటువంటి వారు ఒక వ్యక్తి, నా పరిచయం ఉన్న వ్యక్తి. ఓకే, ఆయనకు మంచిగా శాలరీ వస్తుంది, 3 లక్షలు చిల్లర వస్తుంది. వస్తున్నటువంటి సమయంలో ఆయనకు సండే కూడా జాబ్ చేయాలి. అంటే మామూలుగా 3 లక్షలు అంటే ఊరికే చేయించుకుంటారు, ఫారెన్ కదా. కాబట్టి వాళ్ళకు నైట్ అయితే మనకు పగులు అయితే నైట్ అట్లా ఉంటుంది కదా. కాబట్టి ఆయన ఆదివారం దినాన నాకు హాలిడే కావాలి. ఎందుకొరకు? నేను దేవుని కొరకు నేను జీవించేవాడిని. దేవుడు నేను అడిగింటే నాకు ఈ జాబ్ ఇచ్చాడు, దేవుడు అడిగింటేనే నాకు ఈ జాబ్ ఇచ్చాడు. కాబట్టి అలాంటిది నేను ఆయన కొరకు నేను ఈ యొక్క సండే వెళ్ళకపోతే, ఆరాధనకు వెళ్ళకపోతే నేను నాకెందుకు ఈ జాబ్ ఉండి వేస్ట్. ఓకే, ఆయన ఇచ్చినటువంటి వాడికి ఆయన కొరకు నేను ఒక దినాన్ని ఆయన ఆరాధన దినంలో దేవుని సన్నిధిలో ఆయనతో నేను గడపకపోతే నేను ఇంత సంపాదించిన ఇంత నేను పొందిన కూడా నాకు వద్దు. కాబట్టి అని రిజైన్ చేశాను. రిజైన్ చేసి దేవుని సేవకు వచ్చాను. ఇలా చూస్తే చాలా మంది అంతకంటే కూడా నేను 3 లక్షల నెలకు సంపాదించినటువంటి ఉన్నటువంటి తృప్తి నాకు దేవుని సేవలో ఉన్నటువంటి తృప్తి నాకు 3 లక్షల నెలకు సంపాదించినప్పుడు నాకు లేదు అంటాడు. నాకు లేదు. ఎందుకంటే నా సృష్టికర్త నేను ప్రకటించే గొప్ప అవకాశాన్ని నాకు దేవుడు ఇచ్చాడు. నన్ను సృష్టించిన సృష్టికర్తను నేను ప్రకటించే 10 మందికి అన్యులకు ఎరుగుపరిచే గొప్ప ధన్యతను నాకు దేవుడు దయచేశాడు అని ఆయన గొప్పగా చెప్పుకుంటూ సేవ చేస్తాను. కాబట్టి ప్రియ సంవత్సరాల మన జీవితాల్లో కూడా మనం మొట్టమొదటిగా దేవుని రాజ్యాన్ని వెతకాలి. ఆయన నీతిని అంటే దేవుణ్ణి మనం వెతికేవాళ్ళం కూడా. వీటన్నిటి కంటే కూడా ఈ వస్తువులు, ఈ భౌతికమైనటువంటి అవసరతల కంటే కూడా మన ఆధ్యాత్మిక అవసరత కొరకు మనం ఆరాటపడాలి. ప్రభు మన కొరకు వస్తే అనుగ్రహాల కొరకు మనం ఆరాటపడే వాళ్ళగా ఉంటే, ఆ అనుగ్రహాలు ఉంటే తప్పకుండా నువ్వు పట్టినదల్లా బంగారం అయింది. కొంతమంది అంటాం కదా మనం, మరి వాడు అడుగు పెడితే ఇంకా అదే రా, వాడు అడుగు పెడితే ఇంకా వాడి హస్తం అవుతుందా అంటే దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు. ఆయన దేవుని పైన ఆధారపడ్డాడు. కాబట్టి యాకోబు గారు ఆయన అడుగు పట్టు ప్రతి దేశం నేను నీకు ఇస్తాను. ఎందుకన్నాడు అన్నమాట? ఆయన దేవుని పైన భారం వేసుకొని పరిగెత్తుకుంటూ దాక్కున్నాడు, లాభాన్ని దగ్గర పోయినాడు. అది దేవుని యొక్క ప్రణాళిక. కాబట్టి దేవుని పైన ఆధారపడే వాడిని ఎవరిని కూడా ఆయన చేయి విడవడు. అదే మనం ఈ సంవత్సరం అంతా కూడా ధ్యానించినటువంటి జూబ్లీ ఇయర్. నిరీక్షణ కలిగిన వారిని దేవుడు ఎప్పుడు కూడా చేయి విడవడు. ఆయన ఎందుకు మనం నిరీక్షణ కలిగి ఆయన పైన ఆధారపడితే మన ఎందుకు దేవుడు తప్పకుండా తన కోపును మన కోపును ఆయన తీసుకుంటాడు. మన కోపు అంటే మనం జారిపోతా ఉంటే మన బండి అంతే కదా, బండికి ఒక ఎద్దు ఎనికిపోతా ఉంటే మనిషి పోయి దొబ్బుతాడు, ముందుకు దొబ్బితే అది పోతా ఉంటాడు. అట్లాగా మన దేవుడు కూడా మన కోపు నిలిచి మన అవసరతలు, మన అక్కర్లు తీర్చే దేవుడుగా మన ఎందుకు ఉన్నాడు. మరి తల్లి ఏ విధంగా అయితే దేవుని పైన ఆధారపడింది, ఆమె జీవితంలో ఏమి కూడా లోటు లేదు. ఆమె చివరి వరకు ఏమైనా లోటు ఉన్నదని బాధపడిందా? ఎక్కడైనా ఆమె నోరు తెరిచిన ఆయన నిన్ను కన్నందుకు నాకు ఇన్ని అవమానాలు జరిగినాయని అన్నదా? ఎక్కడే కానీ ఆయన మౌనముగా ఆయన వెంబడించింది అని చూస్తాం. మౌనంగా ఆయనను వెంబడిస్తూ దేవుని యొక్క రాజ్యాన్ని వెతుకుతూ వచ్చింది. దేవుని రాజ్యాన్ని వెతుకుతూ వచ్చింది. ఇప్పుడు ఆమె మనందరికి కూడా ఒక నమూనాగా నిలుస్తుంది. స్త్రీలందరికీ కూడా ఆమె ఒక నమూనా, ఒక ఉదాహరణగా, ఒక మాదిరిగా ఆమె విశ్వాసానికి తల్లిగా మనకు నిలుస్తావు. మనందరం కూడా తల్లుగా ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరు కుటుంబంలో బిడ్డలు ఏ విధంగా మన దేవుని పైన ఆధారపడి మన బిడ్డలు పెంచాలి, దేవుని చిత్త ప్రకారం అన్నటువంటి విషయాలను ప్రభు మనకు మరి తల్లి ద్వారా నేర్పుతూ ఉంటాడు. కాబట్టి మనం కూడా ఈ యొక్క పరిశుద్ధమైన సమయంలో అమ్మ సులభరాల ఆగ్నేశమ్మను మరియు రవితేజను, భారతిని, రోష్మితను మరియు వీరి యొక్క కుటుంబం నుంచి దైవ సేవకై తమ జీవితాన్ని అంకితం చేసుకున్నటువంటి వెలంగని సైతాను దేవాది దేవుడు దీవించి ఆశ్రయించాలని, మనం ముఖ్యంగా వీరి యొక్క జీవితాల్లో ఏవైతే అవసరతలు కలిగి ఉంటున్నారో వారి అవసరతలన్నీ కూడా దీవించాలని, యాకోబును దీవించిన రీతిన మరి ఆయన అడుగుపెట్టి ప్రతి దేశం నేను నీకు ఇస్తానని వాగ్దానం చేసిన
దేవుడు రవితేజ యొక్క బిజినెస్లో ఆయన పట్టే ప్రతిదీ కూడా బంగారం ఉన్నట్లు తన యొక్క హస్తాన్ని ఎల్లప్పుడూ వీరి యొక్క జీవితంలో ఉన్నట్లు ఈ పరిశుద్ధ సమయంలో ప్రార్థించుకుందాం. పెద్ద పాప పుష్ప పుష్ప సుజాత కిరణమ్మ వారి స్థితికి మనం దీవంతో అంత